శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. హరః ఓం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యత్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. సమస్త భక్త మహాశులందరికీ కూడా మరి 2025వ సంవత్సరం లోపల దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు రాబోతున్నాయి, నవదుర్గలు అంటే ఏమిటి, నవరాత్రి పూజ ఏ విధంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ యొక్క నవరాత్రులు 9 దినములు ఉంటాయి. అయితే ఈ దేవి శరన్నవరాత్రుల యొక్క విశేషం ఏంటంటే 9 రోజులు కూడా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారంలో ఆ అమ్మవారిని పూజించుకుంటాము. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతోని ఆ యొక్క అమ్మవారిని పూజించుకుంటాము. తర్వాత 10వ రోజు అంటే దశమి రోజు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయుధ పూజలు చేయడం కానివ్వండి, అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అయితే ఆ యొక్క దశమిని మనము విజయదశమి అని అంటాము, దసరా అని కూడా అంటాము. అయితే ఈ దసరా అంటే అందరికీ తెలిసిన విషయమే. చెడు పైన మంచి సాధించిన విజయానికి విజయదశమి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దసరా గురించి, విజయదశమి గురించి రామాయణ కావ్యాల లాంటి దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాండవులు కూడా వారి యొక్క అరణ్యవాస సమయం లోపల ఆ యొక్క జమ్మి చెట్టు పైననే ఈ యొక్క ఆయుధాలు కూడా పెట్టారని చెప్పేసి కూడా మనకు కొన్ని శాస్త్రాలు, పురాణాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క విజయదశమి నవరాత్రులు మాట్లాడుకుందాం. ముందుగా నవరాత్రులలో మనము ఒక్కొక్క ప్రాంతం లోపల ఒక్కొక్క అమ్మవారి రూపంతో మనం పూజించుకుంటాం. అంటే ఉదాహరణ తీసుకుంటే కొన్ని ప్రాంతాల లోపల మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజించుకుంటాం. రెండవ రోజు గాయత్రి దేవిగా అలా పూజించుకుంటాం. మరికొన్ని ప్రాంతాల లోపల మొదటి రోజు స్వర్ణాలంకృత దుర్గాదేవి అవతారంలో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారి నామముతోని అవతారాన్ని పూజించుకుంటూ ఉంటాం. అయితే ఎవరి ఇష్టానుసారంగా వారు చేసుకుంటూ ఉంటారు. అయితే మనకు శాస్త్ర ప్రమాణంగా నవదుర్గల పేర్లు ఉండడం జరిగింది. వాటి పేరు చెప్తాను వినండి ఒకసారి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, ఊష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనీచిత, సప్తమం కాలరాత్రీతై, మహాగౌరీ చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తిత అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకున్నట్టయితే మొదటి రోజు శైలపుత్రి, బ్రహ్మచారిణి ఈ విధంగా చేసుకుంటాము. అయితే ఈ యొక్క అవతారాలు మనకు సహజంగా శ్రీశైలం లోపట దేవీ నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీశైలం లోపట భ్రమరాంబికాదేవి దగ్గర ఈ యొక్క నామాలతోనే అవతారం చేయడం జరుగుతుంది. అంటే మొదటి రోజు శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, ఆ విధంగా ఈ శాస్త్రనామాలు ఏవైతే ఉన్నాయో ఈ నామాలతోనే అక్కడ అమ్మవారికి ఆరాధన చేయడం జరుగుతుంది. అయితే ముందుగా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం రోజు మనకు అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అంటే శరదృతువులో ఈ నవరాత్రులు వస్తాయి కాబట్టి దీనిని మనము శరన్నవరాత్రులు అని చెప్పేసి పిలుచుకోవడం జరుగుతుంది. అయితే మనం ఇందులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎవరైతే దేవి ఉపాసకులు ఉన్నారో వారు ఈ 9 రోజులు కూడా ఉపవాస దీక్ష ప్రారంభించి, అంటే ఈ 9 రోజులు కూడా ఉపవాస దీక్షతోనే అమ్మవారిని ఆరాధించుకుంటారు చాలామంది. అందరూ అని చెప్పను కానీ కొంతమంది చేయడం. అదేవిధంగా ఎవరైతే ఇంటి లోపల నవరాత్రులు చేసుకుందామని సంకల్పం చేసుకుంటారో కలశం పెట్టుకొని వారు సోమవారం రోజు ఉదయం కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకొని ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయము అదేవిధంగా సాయంకాల సమయము ఈ 2 పూటలకు కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి. పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకునే వాళ్ళు అమ్మవారి అష్టోత్తరాలు కావచ్చు,
అదేవిధంగా లలితా సహస్రనామాలతోని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే మీ యొక్క ఇష్టకామ్యార్థం అంటే ఒక కోరిక సంకల్పం చేసుకొని ఆ సంకల్పం ధర్మపరంగా ఉండాలి. అలాంటి సంకల్పం చేసుకొని ఎవరైతే ఇంట్లో అఖండ దీపస్థాపన కానివ్వండి, అదేవిధంగా అమ్మవారి నవరాత్రులు చేద్దామనుకుంటారో వారు మీ సంకల్పం చెప్పుకొని అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చును. ఈ 9 రోజులు అఖండ దీపం పెట్టుకొని ఆ యొక్క దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాంతోపాటుగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు చేసేవారు మొట్టమొదటిగా మనము కొన్ని నియమాలు, అంటే ఆహార విషయానికి వచ్చేసరికి కొన్ని నియమాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమిటి అంటే మన అల్లం వెల్లుల్లి తినకూడదు. ఈ మసాలా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కూడా తినకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం మాత్రం తీసుకొని ఉండడం చాలా మంచిది. దాంతోపాటుగా ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఉదయం పాలు తాగి అమ్మవారి పూజ అయిన తర్వాత ఉదయం పూట పాలు తాగి యథావిధిగా సాయంకాలం అమ్మవారి పూజ కైంకర్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు భోజనం చేయడం చాలా మంచిది. అంటే ఎవరైనా సరే మామూలుగా భోజనం చేసే వాళ్ళు ఉంటే ఆ విధంగా చేసుకోవాలి. లేదు అనుకుంటే ఏదైనా టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా 9 రోజులు కూడా నిష్ఠతోని అమ్మవారిని వేడుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం వల్ల మన కోరిక నెరవేరుతుంది. కానీ అలాంటి కోరిక ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి. ఒకరి గురించి చెడుగా కోరుకోవడం కానివ్వండి అలాంటివి ఉండకుండా ధర్మబద్ధమైన కోరిక ఉన్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఆ కోరిక నెరవేరుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్త సుఖినో భవంతు.